హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కింద కూర్చోవచ్చా? చాలామందికి వచ్చే కామన్ డౌట్ అనమాట, ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరికైనా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ కాబట్టి చాలా ఎక్కువ కేరింగ్గా చూస్తూ ఉంటారనమాట. బట్ అది నిజమే, ఎవరికైనా ప్రెగ్నెన్సీ బేబీ చాలా వరకు వీలైనంత వరకు మనం ఎక్కువ అటెన్షన్ అనేది చూపించడం కామన్ థింగ్. బట్ కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో నార్మల్ డెలివరీ ఎలా అవ్వాలి అనేసి. సో కింద కూర్చుంటే నార్మల్ డెలివరీ అవుతుందా అని మీరు క్వశ్చన్ అయితే వేయొచ్చు నాకు. బట్ కానీ నేనేమంటున్నానంటే, మా బాబుకి నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి పెద్ద గ్యాప్ ఏం లేదన్నమాట. సో మా బాబుకి 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 9th మంత్ ఆఫ్ వచ్చేసరికి నేను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట. సో వాడిని కేర్ చేయడానికి నేను కింద కూర్చునేదాన్ని, వాడిని కింద కూర్చోబెట్టి ఫుడ్ తినిపించేదాన్ని 9th మంత్ వచ్చే వరకు కూడా. రేపు డెలివరీ అవుతానన్నా కూడా ఈ రోజు కూడా నేను కింద కూర్చొని వానికి ఫుడ్ తినిపించేదాన్ని, అలాగే వాడిని స్నానం పోసేదాన్ని, బట్టలు ఉతికేదాన్ని, అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకునేదాన్ని, గిన్నెలని తోముకునేదాన్ని. మా అమ్మ వాళ్ళు వచ్చినా, మా అత్త వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మా బాబుకు నేనే కింద కూర్చొని ఫుడ్ అనేది పెట్టేదాన్ని అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కింద కూర్చోవడం వల్లనో, లేకపోతే స్టెప్స్ ఎక్కడం వల్లనో, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం వల్లనో మనకి ఏదో ఇదైపోతుంది, ఇంకా మన బేబీ అనేది ఇదైపోతుంది అని అసలు అనుకోకండి. మనము ఎంత పని అనేది చేసుకుంటూ ఉంటామో, ఎంత మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఇస్తూ ఉంటామో, బేబీ కాస్త కిందికి వస్తూ సర్వీక్స్ అనేది తొందరగా ఓపెన్ అవ్వడానికి, పెయిన్స్ అనేది రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఎంతవరకు అయితే మన బాడీని చాలా రిలాక్సింగ్ మోడ్లో, అంటే ఏం పని లేకుండా, పని బాట లేకుండా కూర్చొని ఉన్నట్లయితే మన బాడీ కూడా అలాగే తయారవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సర్వీక్స్ అనేది ఓపెన్ కాక మనకి సి సెక్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే చెయ్యొద్దు అని చెప్పను, అలాగే ఎక్కువ అదే పని చేయాలి అని చెప్పను. మనకు తప్పదు అంటే చేసుకోండి, లేదు నాకు ఎవరైనా చేసి పెడతారు అనేటట్టయితే ఇంకా అది మీ ఇష్టం. నేనైతే ఏమంటానంటే, అట్లీస్ట్ మీ వరకనే మీరు పనులు చేసుకొని చాలా మంచి పని అయితే చెప్తాను. సో కింద కూర్చోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని ఏం లేదు. ఒకవేళ మీకు ప్రాబ్లంగా అనిపిస్తే ఒక పిల్ల కింద వేసేసుకొని కూర్చోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.